హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించి హిందీలో వాక్యాలు ఎలా చెప్పాలో నేర్చుకుందాము రండి. ముందుగా రూల్ చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ చుక్క ఆర్ చుకి. మై వస్తే సెంటెన్స్ చివర మేల్కి అయితేనేమో చుకా హూమ్ అని వాడతాము, ఫీమేల్కి అయితేనేమో చుకి హూమ్ అని వాడతాము. తుమ్ వస్తే సెంటెన్స్ చివర మేల్కి అయితేనేమో చుకే హో, అదే ఫీమేల్కి అయితేనేమో చుకీ హో. ఆప్ వస్తే సెంటెన్స్ చివర మేల్కి అయితే చుకే హై, ఫీమేల్ వస్తే చుకి హై అని వాడతాము. హమ్ అంటే మనము లేదా మేము అనే అర్థం వస్తుంది. అంటే ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నట్టు అన్నమాట. అదే అందరూ జెంట్సే ఉంటే చుకే హై అని వాడతాము, లేదా అందరూ లేడీస్ ఉంటే చుకీ హై అని వాడతాము. అది కాకుండా మేల్స్ ఉన్నారు అంటే లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, ఇద్దరు కలిపి ఉన్నారు అంటే చుకే హై అని వాడతాము. వహ్ ఆర్ యహ్ వచ్చినప్పుడు మేల్కి అయితేనేమో చుకా హై, ఫీమేల్కి అయితేనేమో చుకీ హై అని వాడతాము. అదే వే లేదా ఏ వచ్చినప్పుడు అందరూ జెంట్సే ఉంటే చుకే హై, అందరూ లేడీస్ ఉంటే చుకీ హై అని వాడతాము. అదే సగం మంది జెంట్స్ సగం మంది లేడీస్ ఉంటే చుకే హై అని వాడొచ్చు. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు లెసన్లోకి వెళ్దాము. మే ఏక్ ఫిలిం దేఖ్ చుకా హూం లేదా దేఖ్ చుకీ హూం. ఒక మేల్ పర్సన్ చెప్తున్నట్టయితే మే ఏక్ ఫిలిం దేఖ్ చుకా హూం అనాలి. అదే ఫీమేల్ పర్సన్ చెప్తున్నట్టయితే మే ఏక్ ఫిలిం దేఖ్ చుకీ హూం అనాలి. మై నేను, ఏక్ ఒకటి, ఫిలిం సినిమా, దేక్ దేఖ్నా అనే దానికి దేక్ అనేది రూట్ వర్బ్ అన్నమాట. మనం రూల్లో చూసాం కదా రూట్ వర్బ్ వాడాలని. దేఖ్నా అనే దానికి దేక్ అనేది రూట్ వర్బ్. చుకా హూం లేదా చుకీ హూం. మే ఏక్ ఫిలిం దేఖ్ చుకా హూం అంటే నేను ఆల్రెడీ ఒక సినిమా చూశాను అని చెప్పేటప్పుడు ఈ చుకా హూం చుకీ హూం అనేది వాడతామన్నమాట. లేదా ఇప్పుడే ఒక పని అనేది జరిగింది, కొద్దిసేపటి క్రితమే ఒక పని అనేది జరిగింది, లేకపోతే టైం అనేది మెన్షన్ చేయకోకుండా మనం చెప్పేటప్పుడు ఇలా చుకా హూం చుకీ హూం అనేది వాడతాము. మే ఏక్ ఫిలిం దేఖ్ చుకా హూం లేదా దేఖ్ చుకీ హూం. నేను ఒక సినిమా చూశాను. ఐ హ్యావ్ వాచ్ ఎ మూవీ. తుమ్ సమయ్ బర్బాద్ కర్ చుకే హో. తుమ్ నీవు, సమయ్ సమయాన్ని, బర్బాద్ అంటే వృధా చేయడం, నాశనం చేయడం అంటే డిస్ట్రాయ్ చేయడం లేదా వేస్ట్ చేయడం, ఇలా అర్థాలు వస్తాయండి. సెంటెన్సెస్ని బట్టి అర్థాలు అనేవి మారుతూ ఉంటాయి. కర్ చుకే హో చేశావు. తుమ్ సమయ్ బర్బాద్ కర్ చుకే హో నీవు సమయాన్ని వృధా చేశావు. యూ హ్యావ్ వేస్టెడ్ ద టైమ్. వహ్ ఖానా బనా చుకీ హై. వహ్ ఆమె, ఖానా భోజనం, బనానా తయారు చేయుట లేదా వండుట. బనా అనేది రూట్ వర్బ్ అన్నమాట. బనా చుకీ హై. వహ్ వచ్చినప్పుడు చుకీ వస్తే అది ఫీమేల్ పర్సన్కి సంబంధించిందని మనం గుర్తుపెట్టుకోవాలి. వహ్ ఖానా బనా చుకీ హై. ఆమె భోజనం వండింది. షీ హ్యాస్ కుక్డ్ ఫుడ్. वे अपना काम पूरा कर चुके हैं. वे వారు అప్నా తమ లేదా తమ యొక్క కామ్ పని పూరా కర్ చుకే హై పూర్తి చేశారు. వే అప్నా కామ్ పూరా కర్ చుకే హై వారు తమ పని పూర్తి చేశారు. దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ వర్క్. వహ్ షిమ్లా జా చుకా హై. వహ్ అతను, షిమ్లా షిమ్లా జా చుకా హై వెళ్ళాడు. వహ్ షిమ్లా జా చుకా హై అతను షిమ్లాకు వెళ్ళాడు. హీ హ్యాస్ గోన్ టు షిమ్లా. అదే అమ్మాయి అయితే వహ్ షిమ్లా జా చుకీ హై ఆమె షిమ్లాకు వెళ్ళింది. షీ హ్యాస్ గోన్ టు షిమ్లా. ఇలా చెప్పాలి. మీరు సెంటెన్సెస్లో ఒక్క సెంటెన్స్ వస్తే ఆ సెంటెన్స్లో వహ్ ఉంటే వహ్ తీసేసి మై పెట్టండి, తుమ్ పెట్టండి. మైకి ఫీమేల్ది ఒక సెంటెన్స్ క్రియేట్ చేయండి, మేల్ది ఒక సెంటెన్స్, అలానే తుమ్ముకి, హమ్కి ఇలా ఒక్క సెంటెన్స్లో మీరు సబ్జెక్ట్
ఒకటి బహ్ వస్తే బహ్ తీసేసి మిగతా అన్ని సబ్జెక్ట్స్ పెట్టి కూడా చాలా సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఇలా నేర్చుకుంటే హిందీ అనేది త్వరగా వస్తుంది. మే సందేశ్ బేచ్ చుకా హూ లేదా చుకీ హూ. మే నేను సందేశ్ సందేశం బేచ్ చుకా హూ పంపాను లేదా బేచ్ చుకీ హూ పంపాను. ఐ హ్యావ్ సెంట్ ద మెసేజ్. రామ్ ఏక్ అచ్చా సబక్ సిఖా చుకా హై. రామ్ రామ్ ఏక్ ఒక అచ్చా మంచి సబక్ పాఠం సిఖానా నేర్పించుట సిఖా చుకా హై నేర్పించాడు. రామ్ ఏక్ అచ్చా సబక్ సిఖా చుకా హై. రామ్ ఒక మంచి పాఠం నేర్పించాడు. రామ్ హ్యాస్ థాట్ ఏ గుడ్ లెసన్. వే గర్ పహుంచ్ చుకే హై. వే వారు గర్ ఇల్లు పహుంచున చేరుకొనుట పహుంచ్ చుకే హై చేరుకున్నారు. వే గర్ పహుంచ్ చుకే హై వారు ఇంటికి చేరుకున్నారు. దే హ్యావ్ రీచ్డ్ హోమ్. మే భూల్ చుకా హూ లేదా చుకీ హూ. మే నేను భూల్నా మర్చిపోవుట భూల్ చుకా హూ మర్చిపోయాను. మే భూల్ చుకా హూ లేదా మే భూల్ చుకీ హూ నేను మర్చిపోయాను. ఐ హ్యావ్ ఫర్గెటెన్. వహ్ స్పానిష్ సీఖ్ చుకీ హై. వహ్ ఆమె స్పానిష్ సీఖ్నా నేర్చుకొనుట సీఖ్ చుకీ హై నేర్చుకుంది. అదే మే వస్తే మే స్పానిష్ సీఖ్ చుకీ హూ లేదా సీఖ్ చుకా హూ. అదే హమ్ వస్తే హమ్ స్పానిష్ సీఖ్ చుకే హై లేదా సీఖ్ చుకీ హై అని చెప్పేసి చెప్పొచ్చు. వహ్ స్పానిష్ సీఖ్ చుకీ హై ఆమె స్పానిష్ నేర్చుకుంది. షీ హ్యాస్ లెర్న్డ్ స్పానిష్. హమ్ మ్యాచ్ జీత్ చుకే హై. హమ్ మేము మ్యాచ్ జీత్నా గెలుచుట జీత్ చుకే హై గెలిచాము. హమ్ మ్యాచ్ జీత్ చుకే హై మేము మ్యాచ్ గెలిచాము. వీ హ్యావ్ వోన్ ద మ్యాచ్. మే ఖానా ఖా చుకా హూ లేదా చుకీ హూ. మే నేను ఖానా భోజనం ఖానా అంటే భోజనం అనే అర్థం వస్తుంది. తినుట అనే అర్థం కూడా వస్తుంది అన్నమాట. కా చుకీ హూ చేశాను లేదా తిన్నాను. మే ఖానా కా చుకీ హూ లేదా కా చుకా హూ నేను భోజనం చేశాను. ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్. వహ్ ఫల్ ఖరీద్ చుకీ హై. వహ్ ఆమె ఫల్ పండ్లు ఖరీదున కొనుట ఖరీద్ చుకీ హై కొన్నది. వహ్ ఫల్ ఖరీద్ చుకీ హై ఆమె పండ్లు కొన్నది. షీ హ్యాస్ బాట్ ఫ్రూట్స్. వహ్ చాబీ ఖో చుకా హై. వహ్ అతను చాబీ తాళం చెవి ఖోనా పోగొట్టుకొనుట ఖో చుకా హై పోగొట్టుకున్నాడు. వహ్ చాబీ ఖో చుకా హై అతను తాళం చెవి పోగొట్టుకున్నాడు. హీ హ్యాస్ లాస్ట్ ద కీ. మే వహ్ కితాబ్ పఢ్ చుకా హూ లేదా పఢ్ చుకీ హూ. మే నేను వహ్ ఆ కితాబ్ పుస్తకం పడ్నా చదువుట పఢ్ చుకా హూ లేదా పఢ్ చుకీ హూ చదివాను. మే వహ్ కితాబ్ పఢ్ చుకా హూ నేను ఆ పుస్తకం చదివాను. ఐ హ్యావ్ రెడ్ దట్ బుక్. వే సో చుకే హై. వే వారు సోనా నిద్రపోవుట సో చుకే హై నిద్రపోయారు. వే సో చుకే హై వారు నిద్రపోయారు. దే హ్యావ్ స్లెప్ట్. వహ్ షురూ కర్ చుకా హై. వహ్ అతను షురూ కర్నా ప్రారంభించుట షురూ కర్ చుకా హై ప్రారంభించాడు. వహ్ షురూ కర్ చుకా హై అతను ప్రారంభించాడు. హీ హ్యాస్ స్టార్టెడ్. వహ్ అప్నే దోస్త్ కో ఏక్ పత్ర లిఖ్ చుకీ హై. వహ్ ఆమె అప్నే తన అప్నాకి బదులుగా అప్నే ఎందుకు మారిందంటే ఇక్కడ దోస్త్ కో అనేది మనం వాడాం కాబట్టి ఇక్కడ అప్నాకి బదులుగా అప్నే అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. దోస్త్ కో స్నేహితుడికి ఏక్ ఒక పత్ర లేఖ లిఖ్నా రాయుట లిఖ్ చుకీ హై రాసింది. వహ్ అప్నే దోస్త్ కో ఏక్ పత్ర లిఖ్ చుకీ హై
ఆమె తన స్నేహితుడికి ఒక లేఖ రాసింది. షీ హ్యాస్ రిటన్ ఏ లెటర్ టు హర్ ఫ్రెండ్. మేరే మాతా పితా ఏక్ నయీ కార్ ఖరీద్ చుకే హై. మేరే నా మాతాపిత తల్లిదండ్రులు ఏక్ ఒక నయా అంటే కొత్త. మరి నయాకి బదులుగా నయీ ఎందుకు వచ్చిందంటే కార్ అనేది స్త్రీలింగం కిందకు వస్తుంది కాబట్టి నయాకి బదులుగా నయీ అనేది వచ్చిందనమాట. ఖరీదున కొనుట, ఖరీద్ చుకే హై కొన్నారు. మేరే మాతాపిత ఏక్ నయీ కార్ ఖరీద్ చుకే హై. నా తల్లిదండ్రులు ఒక కొత్త కారు కొన్నారు. మై పేరెంట్స్ హ్యావ్ బాట్ ఏ న్యూ కార్. హమ్ ఉన్హే మందిర్ మే దేఖ్ చుకే హై. హమ్ మేము ఉన్హే వారిని మందిర్ మే ఆలయంలో దేఖ్నా చూడుట దేఖ్ చుకే హై చూసాము. హమ్ ఉన్హే మందిర్ మే దేఖ్ చుకే హై మేము వారిని ఆలయంలో చూసాము. We have seen them at the temple. तुम एक नया शब्द सीख चुके हो. तुम నీవు ఏక్ ఒక నయా కొత్త శబ్ద్ పదం సీఖ్ చుకే హో నేర్చుకున్నావు. తుమ్ ఏక్ నయా శబ్ద్ సీఖ్ చుకే హో నీవు ఒక కొత్త పదం నేర్చుకున్నావు. యూ హ్యావ్ లెర్న్డ్ ఎ న్యూ వర్డ్. ఛాత్ర కమరా సాఫ్ కర్ చుకే హై. ఛాత్ర విద్యార్థులు కమరా గది సాఫ్ కర్నా శుభ్రం చేయుట సాఫ్ కర్ చుకే హై శుభ్రం చేశారు. ఛాత్ర కమరా సాఫ్ కర్ చుకే హై విద్యార్థులు గదిని శుభ్రం చేశారు. ద స్టూడెంట్స్ హ్యావ్ క్లీన్డ్ ద రూమ్. వే యోజన బదల్ చుకే హై. వే వారు యోజన ప్రణాళిక బదల్నా మార్చుట బదల్ చుకే హై మార్చారు. వే యోజన బదల్ చుకే హై వారు ప్రణాళిక మార్చారు. దే హ్యావ్ చేంజ్డ్ ద ప్లాన్. వే దుకాన్ బంద్ కర్ చుకే హై. వే వారు దుకాన్ దుకాణం బంద్ కర్నా మూయుట బంద్ కర్ చుకే హై మూశారు. వే దుకాన్ బంద్ కర్ చుకే హై వారు దుకాణం మూశారు. దే హ్యావ్ క్లోజ్డ్ ద షాప్. వహ్ దర్వాజా ఖోల్ చుకీ హై. వహ్ ఆమె దర్వాజా తలుపు ఖోల్నా తెరుచుట ఖోల్ చుకీ హై తెరిచింది. వహ్ దర్వాజా ఖోల్ చుకీ హై ఆమె తలుపు తెరిచింది. షీ హ్యాస్ ఓపెన్డ్ ద డోర్. ఇలా ఈ వీడియోలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని చాలా సింపుల్గా నేర్చుకున్నాం కదండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.